రెండోది అదే చదవండి 23:40 లేవికాండం. ఈత మట్టలు తీసుకురావాలంట. చాలు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము ఈత మట్టలు తీసుకుని వచ్చి దేవుడిని ఆరాధన చేయాలి. ఈత మట్టలు అనగా దేనికి సాదృశ్యం ఉన్నదంటే, ఈత చెట్టు నీతిమంతుడికి సాదృశ్యం ఉన్నది. అందరు చెప్పాలి, ఈత చెట్టు దేనికి సాదృశ్యము? ఖర్జూరపు చెట్టు, ఈత చెట్టు, తాడి చెట్టు, ఈ స్ట్రైట్గా ఎదిగేటువంటి చెట్లను నీతిమంతుడికి సాదృశ్యంగా ఉన్నవి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడంట ఈ ఈత చెట్లు యొక్క మట్టలను తీసుకొని వచ్చి ఆరాధన చేయాలంట. ఈత చెట్టు అనగా నీతిమంతుడు, నీతిమంతురాలు, నీతిమంతులుగా మార్చబడాలి, నీతిమంతులుగా బ్రతకాలి, అనేక మంది నీతిమంతులుగా మార్చాలి. నీతిమంతుడన్న యేసయ్యని మనం అనుసరించాలి. ఇలా దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని ఆరాధించాలి. నీతిమంతులుగా మార్చబడాలి. ముందు నీతిమంతులుగా మార్చబడటం అంటే దాని అర్థం ఏంటంటే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడటానికి బాప్తిస్వం తీసుకోవాలి. అప్పుడు నువ్వు నీతిమంతుడు, నీతిమంతురాలుగా మార్చబడుతున్నావు. బాప్తిస్వం తీసుకోకపోతే నువ్వు నీతిమంతుడవు కాదు, నీతిమంతురాలువు కాదు. యేసు రక్తము చేత ఎవరు కడగబడతారో వారి నీతిమంతులు అని రోమిలికి రాసిన పత్రిక 5:9 ఉంటుంది. యేసు రక్తము చేత కడగబడటం అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళే నీతిమంతులు. నువ్వు బాప్తిసం తీసుకోకపోతే నీతిమంతుడవు, నీతిమంతురాలవు కాదు. మందిరానికి వచ్చిపోవటం కాదు, మందిరానికి వచ్చిన నువ్వు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోవటం వల్ల నష్టమేమి రాదు, లాభమే. ఏంటి లాభం అంటే, చిన్నప్పటి నుంచి నువ్వు చేసిన పాపాలన్నీ దేవుడు డిలీట్ చేస్తాడు, తీసేస్తాడు. పాపమే కదా దేవుని దీవెన పొందకుండా అడ్డుపడుతుంది. పాపమే కదా దేవుని కృప నీ మీదకి రాకుండా అడ్డుపడుతుంది. పాపమే కదా పరలోక రాజ్యానికి వెళ్లకుండా అడ్డుపడేది. నీలో ఉన్న పాపాలన్నిటి నుంచి విడిపిస్తాడు ఆయన. ఎప్పుడంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడటానికి నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలవి అని అర్థం. నీతి నీలో ప్రారంభమైంది. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యం విని వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు నీతిలో ఎదుగుతున్నావు అని అర్థం. అభిషేకం పొందుకుని ఆత్మలో నువ్వు ఆనందిస్తున్నప్పుడు నీతిలో అధికముగా అభివృద్ధి చెందావని అర్థం. అయితే నీతిమంతుడైన యేసయ్యను అనుసరించి ప్రతి చిన్న విషయంలో కూడా నడుస్తూ ఉన్నప్పుడు నీతిలో పరిపూర్ణతకు నువ్వు ఎదిగావని అర్థం. ఇలాంటి వారిని దేవుడు పరలోక రాజ్యానికి పిలుస్తాడు, తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మందిరానికి వస్తున్న మనము నేను నీతిమంతుడైన యేసయ్య వలె ఎదిగానా లేదా అని చూసుకోవాలి. ఏదో వచ్చిపోవటం కాదు, కానీ దినదినము అభివృద్ధి చెందాలి, నీతిలో ఎదగాలి. మందిరానికి వచ్చినప్పుడు అంట ఈత చెట్టు యొక్క ఈత మట్టలు తీసుకొని రావాలంట, వచ్చి ఆరాధన చేయాలంట. ఈత మట్టల్లో మనం గమనించవలసింది ఏంటంటే, ఎందుకు చెప్పాడు ఈత మట్టలు? నీతిమంతులు సాదృశ్యమే. ఈత మట్టలకి ఆకులు ఉంటాయి కదా సన్నగా, ఆకులకి చివర ముళ్ళు ఉంటుంది ఉండదా? ఆ ముళ్ళు గుచ్చుకుందండి, అమ్మో చాలా నొప్పి. చిన్నప్పుడు నాకు గుచ్చుకుంది. పల్లెటూరు కదా, మనం అన్ని ప్రయోగాలు చేస్తుంటాం. చిన్నప్పుడు అన్ని రకాల చెట్లు ఎక్కేవాడిని, ఈత ముళ్ళు గుచ్చుకుంది. అయితే ఇక్కడ ఈత చెట్టు యొక్క ఆ మట్టలను తీసుకొచ్చి ఆరాధన చేయాలంటున్నాడు. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, నీతిమంతులుగా మార్చబడి నువ్వు దేవుడిని ఆరాధన చేయాలి, ఒకటి. రెండోది, ఈత మట్టలకు ఈత ఆకులు ఉంటాయి, ఆకులకు ముళ్ళు ఉంటాయి, ముళ్ళు గుచ్చుతాయి. వాస్తవముగా అవ్వ ఆదాములు తప్పు చేసినప్పుడు దేవుడు ముళ్ళ తుప్పలను భూమి మీద క్రొత్తగా బ్రతికించాడు, అప్పటి వరకు లేవు. ఆ ముళ్ళ తుప్పలు దేనికి సాదృశ్యంగా ఉన్నవంటే శ్రమలకు సాదృశ్యంగా ఉన్నవి. అవి శ్రమలకు సాదృశ్యంగా ఉన్నవి. ఏదైనా తోటలో ఆ ప్రాంతంలో పెట్టిన ముళ్ళు. ఇక్కడ ఇవి నీతిమంతులలో కూడా ముళ్ళు ఉండాలంట, గుచ్చే ముళ్ళు ఉండాలి. గుచ్చే ముళ్ళు అంటే అర్థం ఏంటంటే, ఆదివారం మందిరానికి రాకుండా తిరుగుతున్నారు అనుకో, ఏంటి మందిరానికి రావాలి నేను ఆదివారం, పరలోక రాజ్యం రావాలని లేదా? కృప బాగొట్టుకుంటున్నావు నువ్వు జాగ్రత్త, దీవెనలు బాగొట్టుకుంటున్నావు నువ్వు జాగ్రత్త. మందిరానికి దూరం అయితే దేవునికి దూరం అవుతావు, సేవకులకు దూరం అయితే దేవునికి దూరం అవుతావు, సాతానికి దగ్గర అవుతావు, కృప పోద్ది, దీవెనలు పోతాయి, జాగ్రత్త అని గుచ్చేవారంగా ఉండాలి మనం. ఇది గుచ్చటం అంటే.
ఈత చెట్టు ఆకులకు ముళ్ళుంటాయి, గుచ్చుతాయి. ఇది శ్రమపరచడం కాదు. అంటే వాళ్ళు చావాలని మనం గుచ్చకూడదు, వారు బ్రతకాలని మనం గుచ్చాలి. ఆమేన్, హల్లెలూయా. అలా నీతిమంతులమైన మన దగ్గర ముళ్ళు ఉండాలి, ఆ ముళ్ళుతో గుచ్చుతూ ఉండాలి. పిల్లలను కూడా గుచ్చాలి అప్పుడప్పుడు. తప్పు, అది చేయకూడదు, యేసయ్య కళ్ళు బాగొడతాడు, యేసయ్య కొడతాడు, జాగ్రత్త అని పిల్లలను గుచ్చుతూ ఉండాలి. అప్పుడప్పుడు నువ్వు భర్తను గుచ్చాలి, జాగ్రత్త, నువ్వు వాక్యానికి విరోధంగా నడుస్తున్నావు, దేవుడు తాట తీస్తాడు నిన్ను, గుచ్చాలి. అప్పుడప్పుడు భార్యను గుచ్చుతూ ఉండాలి, జాగ్రత్త, పండగ వచ్చింది అనగానే పండగకి మా అమ్మోళ్ళు రమ్మన్నారని విగ్రహాన్ని పండగకి వెళ్తానంటున్నావు, జాగ్రత్త అని గుచ్చుతూ ఉండాలి. అప్పుడప్పుడు నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, దేవుని వాక్యానికి విరోధంగా చేస్తున్నావు అని భార్యను గుచ్చాలి ముళ్ళుతో. ఇక్కడ ముళ్ళు అంటే వాక్యం, ముళ్ళు అనే వాక్యంతో గుచ్చాలి. భర్తని గుచ్చాలి అవసరాన్ని బట్టి. పిల్లలను కూడా ముళ్ళుతో గుచ్చుతూ ఉండాలి, గుర్తు చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు జాగ్రత్త, నీ ఇష్టం ఏమనుకుంటున్నావు అని వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. పాపం చేయాలంటే భయం కలుగుతుంది. పాపంలో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు, దానిలో నుండి దీవించబడతారు, ఘనపరచబడతారు, ఆశీర్వదించబడతారు. అందుకని 141వ కీర్తన 5వ చరణములో ఒక మాట అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక. చాలు. దావీదు అంటాడు, నీతిమంతులైనటువంటి దైవజనులు నన్ను కొట్టాలి. నీతిమంతుడైన దైవజనుడు కొడతాడా? నీతిమంతుడైన విశ్వాసి కొడతాడా? కొట్టాలి. పిల్లల్ని కొట్టకుండా నువ్వు పెంచకూడదు. బైబిల్లో దేవుడే చెప్తున్నాడు, పిల్లల్ని కొట్టకుండా నువ్వు పెంచావా వాడు నీకు శత్రువులు అవుతారు పెద్ద అయిన తర్వాత. పిల్లల్ని కొట్టేటప్పుడు కొట్టాలి, పెట్టేటప్పుడు పెట్టాలి, గద్దించాలి, తప్పు చేసినప్పుడు జాగ్రత్తగా పెంచాలి. అలా ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు వారిని గద్దించాలి, వారికి బుద్ధి చెప్పాలి, వాళ్ళని సరిచేయాలి. అదే ఈత ఆకుకున్న ముళ్ళు అంటే. ఇక్కడ ముళ్ళు అనగా హెచ్చరించాలి. అందరినీ మనం హెచ్చరించే వారుగా ఉండాలి, హెచ్చరించి పాపం నుంచి విడిపించే వారుగా ఉండాలి, పరిశుద్ధతలకు నడిపించే వారుగా ఉండాలి, దేవుని ఆశీర్వాదములకు యోగ్యముగా మార్చేవారుగా ఉండాలి. అందుకని దావీదు అంటాడు, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు ఉపకారం, నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అంటాడు. నీతిమంతులు కొడతారు, నీతిమంతులు తిడతారు. వాడట్టపోతే నాకెందుకులే, వదిలేయకూడదు. నువ్వు నీతిమంతురాలవి. వారు తప్పు చేస్తున్నప్పుడు వాడిని హెచ్చరించాలి. నీ దగ్గర ముళ్ళు ఉండాలి, హెచ్చరించే ముళ్ళు ఉండాలి. అందుకని రోమిలికి రాసిన పత్రిక అక్కడ అంటాడు, మీరు కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరిని ఒకరు ఏం చేయాలంట? హెచ్చరించుకోవాలంట. అదే ఇదే నీతిమంతులైన మనకు ఉండాల్సిన ముళ్ళు. హెచ్చరించాలి. తప్పిపోతున్నప్పుడు భర్తను హెచ్చరించాలి, తప్పిపోతున్నప్పుడు భార్యను హెచ్చరించాలి, తప్పిపోతున్నప్పుడు వాక్యాన్ని గుర్తు చేస్తూ పిల్లల్ని హెచ్చరించాలి, తప్పిపోతున్నప్పుడు నీ సహోదరుల్ని వాక్యాన్ని చూపించి హెచ్చరించాలి. అది ఈత మట్టలు తీసుకొని వచ్చి దేవుడిని ఆరాధించాలంటే ఈ క్వాలిటీ మన దగ్గర ఉండాలి. హెచ్చరించేటువంటి మంచి క్వాలిటీ మన దగ్గర ఉండాలి. ఎదుటి వ్యక్తిని హెచ్చరిస్తున్నప్పుడు ఉండవలసింది ఏంటంటే, మనసులో వాళ్ళు పాడైపోవాలని కాదు, కానీ వారు బాగుపడాలని మనం హెచ్చరించాలి, బాగుపడాలనే కొట్టాలి, బాగుపడాలనే తిట్టాలి. తల్లిదండ్రులు పిల్లలను కొడతారు, తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారు, వాళ్ళు నాశనమైపోవాలనే కాదు. పిల్లలు చెడుని విడిచిపెట్టి పిల్లలు బాగుపడాలనే పిల్లలను కొడతారు, పిల్లలు బాగుపడాలనే పిల్లల్ని తిడతారు. నీతిమంతులు అనబడిన మనము కూడా మన దగ్గర ముళ్ళు ఉండాలి, హెచ్చరిక ఉండాలి. పాడైపోతున్న వారిని హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి, వారిని తీసుకొచ్చి స్థిరపరచాలి, సంఘములో దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలి.